బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని పాత బస్తీ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో పరిధిలోని బండ్లగూడ రోడ్డు వద్ద నౌషీన్ జ్యూస్ సెంటర్ ఎదురుగా నిలిపి ఉన్న ఒక ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను జుంగీర్ 24 ఇర్ఫాన్గా పోలీసులు గుర్తించారు. మాదక ద్రవ్యాలు లేదా మద్యం అధిక మోతాదులో సేవించడం వల్ల వీరు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మరణాలకు గల అసలు కారణాలపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఎట్లుంటుంది మా హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ రోడ్డు వద్ద నౌషీన్ జ్యూస్ సెంటర్ ఎదురుగా నిలిపి ఉన్న ఓ ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, వాళ్ళు ఏ విధంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు? అసలు ఏం జరిగింది? హైదరాబాద్ పాత బస్సు చంద్రనగూడలో విషాదం చోటు చేసుకున్న పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అంతా ఇర్ఫాన్, జహాంగీర్ ఇద్దరు కూడా ఆటోలో చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళు గతంలో కూడా గంజాయికి మద్యం అలవాటు పడ్డటానికి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆటోలో